Good morning. So come back. We are discussing AP history, which has got totally 75 marks in group 2 and the same equal marks which we found in group 1. So we have totally 5 units. We did complete only one unit, that is first unit, where we have learned the 5 chapters, right? So second unit lo bhanga, these are the topics. Syllabus download చేసుకోమని చెప్పాను. Syllabus ను క్రాస్ చెక్ చేస్తుండాలి, రైట్? సో సెకండ్ యూనిట్ లో భాగంగా సో ఈ టాపిక్స్ ఉన్నాయి. Various major and minor dynasties that ruled Andhra Desha between 11th and 16th centuries AD. Socio-cultural and religious conditions in Andhra Desha between 11th to 16th centuries AD. Social structure, caste system, status of women, growth of Telugu language, literature, art and architecture and paintings. మళ్ళీ ఈ టాపిక్స్ మనం ఎక్కడ డిస్కస్ చేస్తామంటే మిడివల్లో డిస్కస్ చేస్తాం. నౌ హ్యావ్ సబ్హెడింగ్ మిడివల్ ఆంధ్రదేశ. మిడివల్ ఆంధ్రదేశ. medieval Andhra Desha. Well, medieval Andhra Desha lo bhanga. So write down these chapters. Chal. So including Telugu medium students. ఈ మధ్యయుగ ఆంధ్రదేశంలో భాగంగా వెంగి చాళుక్యుల గురించి డిస్కస్ చేస్తాం. వన్స్ వీ డన్ విత్ వెంగి చాళుక్యాస్, వన్ ఆఫ్ ది ఫేమస్ చాప్టర్స్ ఆఫ్ medieval. We're going to learn regional dynasties, ప్రాంతీయ రాజ్యాలు అంటాం. సేమ్ ఈ పొలిటికల్ హిస్టరీని ఒక ప్రొఫార్మా ఉంటుంది, ఆ ప్రొఫార్మాతో అర్థం చేసుకొని ప్రయత్నించండి. ఎంటైర్ పొలిటికల్ హిస్టరీ బ్రాడ్లీ డివైడ్ ఇంటూ 2 elements. పొలిటికల్ డిస్యూనిటీ, రాజకీయ అనైక్యత అంటాం, అండ్ పొలిటికల్ యూనిటీ, రాజకీయ ఐక్యత. రాజకీయ అనైక్యత, రాజకీయ ఐక్యత. మరి పొలిటికల్ డిస్యూనిటీ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రీ శాతవాహనస్లో భాగంగా రాసుకుందాం. శాతవాహనుల కంటే ముందున్నటువంటి రాజ్యాలు ఏవైతున్నాయో, కోస్టల్లో కొన్ని రాజ్యాలు, తర్వాత మనకు రాయలసీమలో కొన్ని రాజ్యాలు, తెలంగాణలో కొన్ని రాజ్యాలు. పొలిటికల్ డిస్యూనిటీ, ఈ రాజ్యాలన్నింటికీ వీటన్నిటిని ఒకే తాటి కింద తీసుకొచ్చిన వాళ్ళు శాతవాహన. So for the first time in Andhra Desha, political unity was brought by Shatavahanas. That's it. Mali Shatavahanla tadanantaramu, once again, political disunity. What we have learned post Shatavahanas. Ikshvakuల గురించి డిస్కస్ చేశాం. Early Pallavas, Brihat Palayans, right? So even like Vishnu Kundins గురించి డిస్కస్ చేశాం. మళ్ళీ పోస్ట్ శాతవాహన తర్వాత మనకు once again political unity brought in Andhra Desha by వెంగి చాళుక్యులు. మళ్ళీ వెంగి చాళుక్యుల తర్వాత మనకు రీజనల్ డినాసిటీస్, పొలిటికల్ డిస్యూనిటీ, రీజనల్ డినాసిటీస్. కాకతీయాస్, పొలిటికల్ యూనిటీ. చాలా ఈజీ, పొలిటికల్ హిస్టరీ చాలా ఈజీ. అంటే ఏంటి, ఒక గొప్ప సామ్రాజ్యం తర్వాత మనకు ప్రాంతీయ రాజ్యాలు వస్తాయి. ఈ ప్రాంతీయ రాజ్యాల్లో ఎవరో ఒక గొప్ప రాజ్యం ఉంటుంది, ఎవరో ఒక గొప్ప రాజు ఉంటాడు, ఆయన మళ్ళీ అన్ని రాజ్యాలను తీసుకుంటాడు. దీన్ని మనం ఏమంటే పొలిటికల్ యూనిటీ, రాజకీయ ఐక్యత అంటాం. సో ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ కాకతీయాస్ వీ హ్యావ్ రెడ్డి నాయకాస్, పొలిటికల్ డిస్యూనిటీ. అండ్ ఆఫ్టర్ రెడ్డి నాయకాస్ వీ ఫౌండ్ విజయనగర ఎంపైర్, వన్స్ అగైన్ పొలిటికల్ డిస్యూనిటీ. అంటే ఆంధ్రదేశాన్ని వీళ్ళు ఏకధాటిగా పరిపాలించలేరు. మళ్ళీ అలాంటి పొలిటికల్ యూనిటీని చివరిసారిగా ఎవరు సాధించారు అన్నప్పుడు కుతుబ్ షాహీస్ అంటారు. అంటే తెలంగాణ ప్రాంతాన్ని, కోస్టల్ ప్రాంతాన్ని, తర్వాత మనకు రాయలసీమ ప్రాంతాన్ని, లేదా ఈరోజు వాట్ వి కాల్ 2 Telugu స్పీకింగ్ స్టేట్స్ వర్ బ్రాట్ అండర్ యూనిటీ బై శాతవాహనాస్, ఫాలోడ్ బై వెంగి చాళుక్యాస్, కాకతీయాస్ అండ్ కుతుబ్ షాహీస్. ఇన్ఫాక్ట్ వెంగి చాళుక్యులు మళ్ళీ ఎంత పెద్ద పొలిటికల్ యూనిటీ కాకపోయినా మనకు 3 డినాసిటీస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి మనకు ఏన్షియంట్లో శాతవాహనాస్, medieval 2 dynasties, Kakatiyas and Qutub Shahis. Now, with this background, we have to learn the first chapter of medieval Andhra Desha, that is Vengi Chalukyas. As I was telling, once we done with Vengi Chalukyas, I'll be going to speak regional dynasties followed by Kakatiyas. Kakatiyas దగ్గర మనం చాలా టైం స్పెండ్ చేస్తాం. Extremely important chapter for group 1 and group 2. ఎలాగైతే how much time we spent on Shatavahanas, one of the famous chapters of ancient Andhra Desha, the same amount of time we are going to spend time on Kakatiyas,
సోర్సెస్ గురించి డిస్కస్ చేస్తాం. ఫాలోడ్ బై రాజకీయ చరిత్ర, సామంత రాజులు తర్వాత మనకు ఇండిపెండెంట్ రూల్స్ గురించి డిస్కస్ చేస్తాం. అడ్మినిస్ట్రేషన్లో భాగంగా మనకు సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది, మిలిటరీ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది, సామాజిక మత సాంస్కృతిక పరిస్థితులు. చాలా పెద్ద చాప్టర్ రైట్. వీఆర్ గోయింగ్ టు స్పెండ్ టైం. ద ఏజ్ ఆఫ్ రెడ్డి నాయకాస్. మళ్ళీ ఏజ్ ఆఫ్ రెడ్డి నాయకాస్లో భాగంగా మనకు ఆంధ్రదేశంలో 3 డిఫరెంట్ కింగ్డమ్స్ రావడం జరిగిందంటాం. ఒకటి మనకు ముసునూని నాయకాస్ అంటాం, పద్మనాయకాస్ అంటాం, తర్వాత రెడ్డి నాయకాస్ అంటాం. ముసునూరి నాయకులు, పద్మనాయకులు, రెడ్డి నాయకులు. ముసునూరి నాయకులు, పద్మనాయకులు వీళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తే, రెడ్డి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. ఆబ్వియస్లీ వీఆర్ నాట్ గోయింగ్ టు స్కిప్ ముస్లిం నాయకాస్, పద్మనాయకాస్ బికాస్ దే ఆల్సో రూల్డ్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్. మనకు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అంటాం, లైక్ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రాంతాలను పరిపాలించడం. అండ్ విజయనగర ఎంపైర్, అనదర్ ఫేమస్ చాప్టర్. We're not going to spend much time as part of Group 2 Vijayanagara Empire. Reason being, we have learnt Vijayanagara Empire as part of Indian history. కానీ ఇక్కడ ఏపీ రిలేటెడ్ కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్ మీద ఫోకస్ చేస్తాం. ఎస్పెషలీ అనదర్ ట్యాగ్ కాల్ జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్. మళ్ళీ జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ అన్నప్పుడు ఐడియా ఉంటుంది. జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ అన్నప్పుడు పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ జియోగ్రఫీ. అంటే ఈ సారవంతమైన భూముల మీద ఆధిపత్యం కోసం మనకు చాలా యుద్ధాలు జరిగాయి. వాటిని ఇంగ్లీష్లో అంటే జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, టు మేక్ అండర్స్టాండ్, మనకు డెక్కన్లో బహమనీ రాజ్యాలు ఉన్నాయంట, బహమనీ కింగ్డమ్స్. సౌత్ ఇండియాలో విజయనగర ఎంపైర్ ఉంది. మనకు ఈస్టర్న్ ఇండియాలో గజపతీస్ ఉన్నారు. సో వీళ్ళ మధ్యలో త్రికూట యుద్ధాలు జరిగాయంట. వాట్ ఫర్? జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఫర్ ఫర్టైల్ ల్యాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, టు మేక్ అండర్స్టాండ్, కమ్ టు విజయనగర ఎంపైర్. వాట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ విజయనగర ఎంపైర్ అండ్ బహమనీస్ అన్నప్పుడు కృష్ణా తుంగభద్ర బేసిన్, అదర్వైజ్ కాల్డ్ యాజ్ రైచూడ్ బేసిన్ అంట. సారవంతమైన భూముల కోసం, కృష్ణా తుంగభద్ర డెల్టా ప్రాంతాల కోసం. కమ్ టు బహమనీస్ వర్సెస్ గజపతీస్. మళ్ళీ వీళ్ళు దేనికోసం గొడవ పడ్డారు అన్నప్పుడు కృష్ణా గోదావరి బేసిన్. నౌ కమ్ టు విజయనగర ఎంపైర్ అండ్ గజపతీస్. వీళ్ళు దేనికోసం పోరాడారు అన్నప్పుడు వన్స్ అగైన్ కృష్ణా గోదావరి బేసిన్ అండ్ వాట్ వి కాల్ నెల్లూరులో ఒక మనకు చాలా ఫేమస్ ఫోర్ట్ ఉంటుంది. కెన్ ఎనీవన్? ఫోర్ట్, నాట్ పోర్ట్, ఫోర్ట్. నెల్లూరులో ఒక ఫేమస్ ఫోర్ట్ ఉంటుంది. ఈ ఫోర్ట్ కోసం వీళ్ళు గొడవపడడం జరిగింది, యుద్ధాలు చేసుకోవడం జరిగింది. ఆ ఫోర్ట్ని ఏమంటామంటే ఉదయగిరి ఫోర్ట్ అంటారు. ఉదయగిరి. మళ్ళీ ఎక్కడ కూడా ఆంధ్ర ఎలిమెంట్స్ లేవు కదా, ఎందుకు జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ గురించి డిస్కస్ చేస్తామన్నప్పుడు వీళ్ళు ముస్లిం నాయకాస్ కానివ్వండి, పద్మనాయకాస్ కానివ్వండి, రెడ్డి నాయకాస్ కానివ్వండి, ఆంధ్ర ప్రాంతాలను పరిపాలించే చిన్న చిన్న రాజ్యాలు ఏవైతున్నాయో వీళ్ళు on few occasions they supported Vijayanagara Empire, respective Andhra kingdoms supported Vijayanagara Empire against Bahmanis. On many occasions the same Andhra kingdoms supported Bahmanis against Vijayanagara Empire and Gajapatis. అంటే ఈ త్రైపాక్షిక లేదా ఈ త్రికూట యుద్ధాల్లో మనకు ఆంధ్రాను పరిపాలించినటువంటి రాజ్యాలు కూడా పాల్గొన్నాయంటాం. అది అక్కడ డిస్కస్ చేస్తాం. అట్ ద ట్యాగ్ కాల్డ్ the age of Reddy Nayakas, and followed by Vijayanagara Empire, and finally Qutub Shahis. Another extremely important chapter of medieval Andhra Desha, Qutub Shahis. We are going to spend the amount of time. Now start with Vengi Chalukyas. And as far as Vengi Chalukyas are concerned, same topics raskondi. What are the topics we are going to learn under Vengi Chalukyas? To begin with origin, the first topic, origin. ఆరిజిన్. మళ్ళీ ఆరిజిన్ అన్నప్పుడు సేమ్ అంటే ఎవరి చాళుక్యులు, జన్మస్థలం ఏంటి, కొంతమంది డిఫరెంట్ థియరీస్ అన్నప్పుడు మనకు హైపోథీసిస్ ఉంటుంది. ఎక్స్ స్కాలర్ అసోసియేటెడ్ విత్ హైపోథీసిస్, వై స్కాలర్ ఈ ఆరిజిన్ గురించి డిస్కస్ చేస్తుంది. సెకండ్ టాపిక్
పొలిటికల్ హిస్టరీ, రాజకీయ చరిత్ర. పొలిటికల్ హిస్టరీ, రాజకీయ చరిత్ర. As far as political history is concerned, మనం శాతవాహనాస్ దగ్గర అకార్డింగ్ టు మత్స్య పురాణ దేర్ వర్ 30 రూలర్స్ రూల్డ్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఫర్ అబౌట్ 450 years అని రాసుకున్నాము. ఇక్కడ మనకు పురాణాస్ వీళ్ళ గురించి ఏం చెప్పావు, నాకు వి హ్యావ్ బిల్హనాస్ విక్రమాంక దేవచరిత, ఇంకా 2 books ఉంటాయి. ఈ బుక్స్ ప్రకారము ఫర్ అబౌట్ 23 రూలర్స్ రూల్డ్ ఓవర్ ఆంధ్రదేశ్ హు బిలాంగ్ టు వెంగి చాళుక్య డైనాసిటీ. ఆబ్వియస్లీ ఈ ఇఫ్ నాట్ 23 రూలర్స్ అట్లీస్ట్ లైక్ ఒక డజన్ రూలర్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం, ఇంపార్టెంట్ రూలర్స్ గురించి డిస్కస్ చేస్తాం. మళ్ళీ ఈ ప్రాసెస్లో భాగంగా బ్రీఫ్ ఈవెంట్స్, పొలిటికల్ ఈవెంట్స్లో భాగంగా వీ హ్యావ్ టైటిల్స్, బ్యాటిల్స్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ద థర్డ్ కాంపోనెంట్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన అంటాం అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్లో భాగంగా సబ్ టాపిక్స్ రాసుకోండి. సివిల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, military administration and judicial administration. Civil, revenue, military and judiciary. The fourth component or fourth topic, general conditions. సాధారణ పరిస్థితులు అంటాం తెలుగు. ఫోర్త్ కాంపోనెంట్ జనరల్ కండిషన్స్. మళ్ళీ జనరల్ కండిషన్స్లో భాగంగా సబ్ టాపిక్స్ రాసుకోండి. సోషల్ కండిషన్స్, సబ్ టాపిక్స్ సోషల్ కండిషన్స్, ఎకానమిక్ కండిషన్స్ అండ్ కల్చరల్ కండిషన్స్. Socio-economic and cultural conditions. సో జనరల్ కండిషన్స్ ఎస్పెషల్లీ గ్రూప్ 1 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీటి మీద ఫోకస్ చేయాలి. జనరల్ కండిషన్స్ మీద వాట్ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై వెంగి చాళుక్యాస్ టు కల్చరల్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ వెంగి చాళుక్యాస్, ద పొజిషన్ ఆఫ్ విమెన్ ఇన్ వెంగి చాళుక్యన్ పీరియడ్. సో దీస్ ఆర్ ది ఫేమస్ ఏరియాస్ ఫర్ జనరల్ స్టడీస్ మెయిన్స్. సో ఆరిజిన్, పొలిటికల్ హిస్టరీ, అడ్మినిస్ట్రేషన్లో సబ్ టాపిక్స్ అండ్ ఫైనలీ జనరల్ కండిషన్స్. రైట్. So before getting the details of origin of what do we call Vengi Chalukyas annappudu, we have so many branches of Chalukyas. We have to use their capital as a prefix, then we won't get confusion. Ante manaku Chalukyulu ane వంశం ఏదైతే ఉందో లేదా తెగ ఏదైతే ఉందో మనకు చాలా చాళుక్య వంశాలు ఉన్నాయంటాం. అందువలన చరిత్రకారులు ఏం చెప్తారంటే మీరు ఏ చాళుక్యుల గురించి చదువుతున్నారో ఆ చాళుక్యుల యొక్క రాజధానిని యాడ్ చేయాలంటారు. ఎందుకంటే కన్ఫ్యూజన్ కాదు. అసలు ఎవరి చాళుక్యాస్ అనేది మనం డిస్కస్ చేస్తాం. దానికంటే ముందు we have so many branches of Chalukyas. One branch of Chalukyas whose capital was Badami, so we call them Badami Chalukyas, which we have learnt as part of Indian history. ఈ బాదామి చాళుక్యులు ఎవరైతే ఉన్నారో పోస్ట్ గుప్తన్ ఏజ్లో భాగంగా, గుప్తుల తదనంతర యుగం పోస్ట్ గుప్తన్ ఏజ్లో భాగంగా నార్త్ ఇండియాను హర్షవర్ధన పరిపాలిస్తే దక్కన్ ఎవరు పరిపాలించారు అన్నప్పుడు బాదామి చాళుక్యులు పరిపాలించడం జరిగింది. ద ఫేమస్ రూలర్ ఫ్రమ్ బాదామి చాళుక్య డైనాసిటీ, పులకేశిన్ ద సెకండ్. గొప్ప గొప్ప రాజును గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి, రైట్? బాదామి చాళుక్యాస్. మళ్ళీ ఈ బాదామి చాళుక్యాస్లో ఒక గొప్ప రాజు వచ్చేసి మనకు పులకేశిన్ ద సెకండ్ అంటాం. ఈ పులకేశిన్ ద సెకండ్ విచ్ వీ హ్యావ్ లర్న్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ విష్ణు కుండిన్స్. అంటే విష్ణు కుండినుల ప్రాంతాలను ఎవరు తీసుకున్నారు, విష్ణు కుండినులు ఏ విధంగా అంతమయ్యారు అనే టాపిక్ దగ్గర మనం ఇది రాసుకున్నాం.
There was a famous ruler from Badami Chalukya dynasty by name Pulakeshin II. He expanded the territories, and the last ruler was killed by the same Pulakeshin II and occupied Vengian Raskud. And the same Pulakeshin II appointed his own brother, a సార్ పేరు ఏం పెట్టది, కుబ్జ విష్ణువర్ధన. కుబ్జ విష్ణువర్ధన. సో ఈ కుబ్జ విష్ణువర్ధనుడు ఎవరైతే ఉన్నారో తన బ్రదర్ సహాయంతో తనను తాను స్వతంత్రంగా ప్రకటించుకోవడం. సో మళ్ళీ వీళ్ళ క్యాపిటల్ వచ్చేసి వెంగి చాళుక్యాస్. Badami Chalukyas can also be called as Western Chalukyas. Vengi Chalukyas can also be called as Eastern Chalukyas. మనం తెలుగులో వీళ్ళని ఏమంటామంటే తూర్పు చాళుక్యులు అంటాం. పశ్చిమ చాళుక్యులు, తూర్పు చాళుక్యులు. We have one more branch of Chalukyas whose capital was Kalyan. So we call them Kalyani Chalukyas. Kalyani Chalukyuలు అంటాం. Post Guptan age lo Deccan was ruled by Western Chalukyas, can also be called as Badami Chalukyas. Mali Badami Chalukyula తర్వాత రాష్ట్రకూటులు అధికారంలోకి రావడం జరిగింది. ఇండియన్ హిస్టరీలో ప్రతి ఇండియన్ హిస్టరీతో కంపేర్ చేసుకోండి. రాష్ట్రకూటులు అధికారంలోకి రావడం జరిగింది. మరి రాష్ట్రకూటుల పతనానంతరము దక్కన్ ఎవరు పరిపాలించారు అంటే కళ్యాణి చాళుక్యులు పరిపాలించడం జరిగింది. And Kalyani Chalukyas can also be called as Western Chalukyas. Badami Chalukyas, Vengi Chalukyas, Kalyani Chalukyas. Besides, we have one more branch whose capital was Mudikonda. So we call them Mudikonda Chalukyas. Besides Mudikonda, we have Vemulavada. So we call them వేములవాడ చాళుక్యాస్. అంటే ఈ చాళుక్య వంశం ఏదైతే ఉందో మనకు చాలా వంశాలు ఉన్నాయి. టు అవాయిడ్ కన్ఫ్యూజన్ అమాంగ్ ది స్కాలర్స్, ప్రతి దగ్గర చాళుక్యాస్ ఎట్లా ఉంటారు అన్నప్పుడు సో మనం ఈ క్యాపిటల్ను యాడ్ చేయాల్సిన పరిస్థితి, రైట్? సో బదామి చాళుక్యాస్, వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ముదికొండ చాళుక్యాస్ అండ్ వేములవాడ చాళుక్యాస్. ముదికొండ చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. ఎస్పెషల్లీ ఖమ్మం ఈ ప్రాంతాలను పరిపాలించడం జరిగింది. మళ్ళీ వేములవాడ చాళుక్యులు వచ్చేసి మోడర్న్ కరీంనగర్ను వీళ్ళు పరిపాలించడం జరిగింది. కరీంనగర్, వరంగల్ ఈ ప్రాంతాలను వీళ్ళు పరిపాలించడం జరిగింది. అదే మనకు వెంగి చాళుక్యులు కోస్టల్ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. కోస్టల్, మోడర్న్, రాయలసీమ ఈ ప్రాంతాలను పరిపాలించడం జరిగింది, రైట్? సో వీళ్ళ గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తాం, వెంగి చాళుక్యాస్ గురించి. సో దీస్ ఆర్ ది టాపిక్స్. నౌ విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ హ్యావ్ స్మాల్ సబ్హెడింగ్ ఆరిజిన్ ఆఫ్ ది చాళుక్యాస్. సో ఆరిజిన్ ఆఫ్ చాళుక్యాస్ అన్నప్పుడు we found two opinions among the scholars. According to one opinion, Chalukyas were foreigners. Another popular opinion says Chalukyans were native. మళ్ళీ నేటివ్లో మనకు ఆంధ్ర థియరీ ఉంది, సేమ్ ప్రత్యాపరలోనే అనమాట. ఆంధ్ర థియరీ ఉంది. సో చాళుక్యులు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారని కొంతమంది, ఇంకొంతమంది ఒక కూర్చోండి వాళ్ళు ఆంధ్రులు కాదు కన్నడిగాస్ అని ఇంకొంతమంది, ఇంకొక ఆయన ఒక అడుగు ముందుకేసి వాళ్ళు బిసిబిల్లాబాత్ కాదు, తర్వాత గోంగూర పచ్చడి కాదు, వాళ్ళు వడపావ్ అని ఇంకొక ఆయన చెప్పడం మహారాష్ట్రవాదం అంట. ఏదో ఒకటి ఎవడు పర్ఫార్మెన్స్ అని చెప్తాడు, రైట్? చలో, ఫారినర్స్ అండ్ నేటివ్. దీనికంటే ముందు వీ హ్యావ్ టు రిమెంబర్ వన్ ఫేమస్ బుక్ విచ్ వాజ్ రిటన్ బై బిల్హనా. మనం ఈవెన్ కళ్యాణి చాళుక్యాస్లో భాగంగా రాసుకున్నాం. కెన్ ఎనీవన్ వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది బుక్ విచ్ వాజ్ రిటన్ బై బిల్హనా? చెప్పనా? విక్రమాంక దేవ చరిత. బిల్హనుడు, కల్హనుడు, రైట్? బిల్హనుడు విక్రమాంక దేవచరిత్ర అనే గ్రంథాన్ని రాస్తాడు. ఆ గ్రంథంలో ఆయన ఏం చెప్తాడంటే అసలు చాళుక్యులు ఎవరు, నన్ను ఈ కళ్ళు ఎందుకు ఇలా చూస్తున్నాయి అనే దానికి నా ఆన్సర్ ఇస్తాడు. ఆయన ఏం చెప్తాడంటే, వెన్ అ గ్రూప్ ఆఫ్ బ్రాహ్మిన్స్ పర్ఫార్మింగ్ యాగాస్, rituals and sacrifices,
ఎందుకు వీళ్ళు యాగాన్ని పర్ఫామ్ చేస్తున్నారంటే వీళ్ళు ఆయన ఏమంటాడంటే లోక కళ్యాణం కోసం అంటాడు. ఎందుకంటే వాళ్ళ కళ్యాణం అయిపోయింది కాబట్టి లోక కళ్యాణం కోసం వాళ్ళు యాగం చేస్తుంటే కొంతమంది అసురులు ముందసలు కూర్చుంటారు. కొంతమంది అసురులు వచ్చి ఈ యాగాన్ని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఏం చేశారు సార్ అన్నప్పుడు హోమగుండంలో నీళ్లు పోయడాలు, పంతులను కొట్టడాలు, ఇలాంటి చిల్లు పనులు చేశారు. మళ్ళీ వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ ఉంటుంది కదా సార్, వాటర్ బాటిల్ తీసుకొని మీ మొఖాలకు ప్రెలిమ్స్ కూడా కాదు కొడతారు కదా సార్ అన్నప్పుడు మీరేం కొట్టాల్సిన అవసరం లేదు, యూపీఎస్సీ ఆల్రెడీ కొట్టిందని చెప్పారు. రైట్, సరే. అప్పుడు వీళ్ళందరూ కలిసి అకార్డింగ్ టు ద బుక్ దే వెంట్ టు బ్రహ్మ ద క్రియేటర్ ప్రజాపతి. సో ఆసారి ఏమంటాడంటే క్యూ ఆప్లో యహా పే ఆయ అని చెప్తాడు. నీకు అంతా తెలుసు సార్, నువ్వు కథలు చెప్తున్నావు అని ఆసారి చెప్తాడు. ఆయనకు బొమ్మ అర్థమవుతుంది, అయ్యి మీకు చాలా పెద్ద కష్టాలు వచ్చాయి కదా, ఆ ఫిగర్ మత్కరో మే హూనా అని ఆయన రైట్ ఆయన కొంతమంది వారియర్స్ను తన పామ్ నుంచి తీస్తాడు అంటుంది, అరచేయి. మళ్ళీ ఇంకొక పుస్తకంలో బ్రహ్మదేవుడు చులాక మనం తెలుగులో ఏమంటామంటే నాభి అంటాం లేదా బొడ్డు అంటాం. రైట్, ఆయన కొంతమంది తన నాభి నుంచి తీశాడు. ఎవరన్నప్పుడు వారియర్స్ని తీశాడు. ఎందుకు తీశాడు అన్నప్పుడు టు ప్రొటెక్ట్ బ్రాహ్మిన్స్ ఫర్ పర్ఫార్మింగ్ యాగాస్ ఫర్ లోక కళ్యాణ. రైట్, మళ్ళీ ఈ వారియర్స్ ఎవరైతున్నారో వారియర్స్ భూమి మీదకి వచ్చి వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం జరిగింది అండ్ అసురాస్ను చంపడం జరిగింది. మరి వీళ్ళ సంతతి వారే చాళుక్యులు అనేది బిల్హనాస్ విక్రమాంక దేవచరిత. Now with this background come to the scholars were associated with foreign origin theory. వీళ్ళు ఏమంటారంటే కీపింగ్ అసైడ్ చాళుక్యాస్ ఫర్ సమ్ టైమ్, అసలు ఎవరి ఈ రూలర్స్ who ruled Badami, Kalyani and other territories like Vengi, Mudikonda, the other territories, ఎవరి వీళ్ళు అన్నప్పుడు ఫారిన్ థియరీస్కి సంబంధించినటువంటి స్కాలర్స్ ఎవరుతున్నారో వీళ్ళు దే వర్ ద చిల్డ్రన్ ఆఫ్ ప్రతిలోమ వివాహాస్. మన ఏంటి ప్రతిలోమ వివాహాస్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గుప్తుల కాలంలో రాసుకుండొచ్చు, దట్ ఈస్ హన్స్ అని రాసుకుండొచ్చు, హూనాస్ ఇన్వేజన్ లేదా హన్స్ ఇన్వేజన్. హూనుల దండయాత్రలు అంటాం తెలుగు. హూనాస్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిస్ట్రక్షన్ ఆఫ్ గుప్తన్ ఎంపైర్. గుప్తన్ టెరిటరీస్ని వీళ్ళు తీసుకున్నారు, గుప్తన్ సామ్రాజ్యాన్ని డిస్ట్రాయ్ చేశారు అండ్ దే గాట్ సెటిల్డ్ ఆన్ ఇండియన్ సాయిల్. దే గాట్ మ్యారీడ్ ద లోకల్ విమెన్ అండ్ దే బికేమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ఆర్ హిందూ కల్చర్. మళ్ళీ వీళ్ళకు పుట్టిన సంతతినే వీళ్ళు అంటారు. ఎవరు? ఈ చాళుక్యులు. మళ్ళీ ఏ ప్రాతిపదిక మీద చాళుక్యులను విదేశీయులు అనాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తారంటే దెర్ ఆర్ సో మెనీ సిమిలారిటీస్ బిట్వీన్ సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్ అండ్ చాళుక్యాస్. చాలా సిమిలారిటీస్ అంటే వాళ్ళ కల్చర్లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, వాళ్ళ బ్రేవరీ యాక్ట్స్లో సిమిలారిటీస్ ఉన్నాయి. కల్చర్ అన్నప్పుడు సెంట్రల్ ఏషియన్ ట్రైబల్స్ వర్షిప్ హార్స్, ఈవెన్ చాళుక్యాస్ ఆల్సో వర్షిప్ హార్స్. అంటే గుర్రాన్ని పూజించే ఆచారం ఉంటుంది. సెంట్రల్ ఏషియన్ ట్రైబల్ క్లాన్స్ వర్షిప్ వాట్ వి కాల్ సే లిక్కర్ ఆర్ సురాపానీయం, అమృతము అంటాం. దాన్ని లిక్కరు లేకుంటే కళ్ళు అని అలాంటి తీసి రాయకూడదు. అమృతాన్ని వీళ్ళు పూజించే ఆచారము. మరి చాళుక్యులు కూడా అమృతాన్ని పూజించే ఒక మంచి కట్టుబాటుని వీళ్ళు కూడా ఫాలో అవ్వడం జరిగింది. ఇలాంటి కట్టుబాట్లను మనం నేర్చుకోవాలనేది నా ఒపీనియన్. అందరు నేర్చుకోవాలని రూల్ ఏం లేదు. ఏదైతే మన సంస్కృతిని కొనసాగించాలనుకుంటాం వాళ్ళు నేర్చుకోవాలన్నమాట. రైట్, there are so many, I'm just giving one or two examples. There are so many examples and there are so many similarities we found between Central Asian tribes and Chalukya. Then you can counter me, మన ప్రతిలోమ వివాహాస్. ప్రతిలోమ వివాహం అంటే ఏంటి? లో క్యాస్ట్ మ్యాన్ మ్యారింగ్ హై క్యాస్ట్ ఉమెన్. మళ్ళీ అలాంటి వాళ్లకు చాలా నీచమైన పొజిషన్ ఇస్తారు కదా బ్రాహ్మణికల్ హైరార్కీస్లో అన్నప్పుడు. అలాంటి వాళ్ళకు నీచమైన పొజిషన్ ఇస్తారు కరెక్టే, కాకపోతే వీళ్ళు రూలర్స్ కాబట్టి వీళ్ళని ఎక్కడ అకామిడేట్ చేసి ఉండొచ్చు?
కొంచెం గట్టిగా. ఫాలెన్ క్షత్రియాస్. సో వీ హ్యావ్ బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. ఫారినర్స్, రూలర్స్ ఎవరైతున్నారో వీళ్లకు థర్డ్ పొజిషన్ ఇవ్వడం జరిగింది ఇన్ బ్రాహ్మణికల్ హైరార్కీ. ఫాలెన్ క్షత్రియాస్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ the same episode which we might have learnt, especially those who have attended Indian history classes, Rajputs దగ్గర కూడా సేమ్ క్యాసెట్ వేయడం జరిగింది. రైట్ నౌ కమ్ టు నేటివ్. ఫస్ట్ ఈ ఆరిజిన్ దగ్గర నా 2 lines రాసుకుని దెన్ విల్ గో ఫర్ నేటివ్ ఆరిజిన్ థియరీ. బిల్హనా, the scholar of Kalyani Chalukyan dynasty. Bilhana, the scholar of Kalyani Chalukyan dynasty. Bilhana, the scholar of Kalyani Chalukyan dynasty. Authored Vikramanka Devacharita. Authored Vikramanka Devacharita. Authored Vikramanka Devacharita. In Sanskrit language. So let me pose the question, what would be the content of Vikramanka Devacharita? Koncham gattiga. Very good. That's an answer. Biography of, you can write down. It deals with biography of Vikramaditya the 6th. It deals with the biography of Vikramaditya the 6th. Vikramaditya the 6th. So, ఆరవ విక్రమాదిత్యుడు, వన్ ఆఫ్ ది ఫేమస్ రూలర్స్ ఫ్రమ్ కళ్యాణి చాళుక్య డినాసిటీ, ఆయన యొక్క జీవిత చరిత్రనే విక్రమాంక దేవచరిత. మళ్ళీ ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు అన్నప్పుడు బిల్హనుడు. ఆయన ఎవరు అన్నప్పుడు ఆయన ఆస్థాన చరిత్రకారుడు అనమాట. రైట్, సమ్ సార్ట్ ఆఫ్ బాణా హర్షవర్ధన్కి. వన్ మోర్ లైన్ అండర్ విక్రమాంక దేవచరిత. The book also refers the origin of Chalukyas. The book also refers the origin of Chalukyas. The book also refers the origin of Chalukyas. Now, with this background, demarcate your page into 2 halves. On one hand, you can write down foreign origin theory, native origin theory. Foreign origin theory, native origin theory. విదేశీ సిద్ధాంతము, స్వదేశీ సిద్ధాంతము అంటాం. విదేశీ సిద్ధాంతము, స్వదేశీ సిద్ధాంతం. మన ఫారిన్ ఆరిజిన్ థియరీ దగ్గర రైట్ డౌన్ లూయిస్ రైస్. ఇట్స్ నేమ్ ఆఫ్ ది స్కాలర్. Louis Rice. One more scholar. V.A. Smith. V.A. Smith. So Louis Rice ganivandi, V.A. Smith ganivandi, they happen to be British Indologists and they had a lot of research on, they have done a lot of research on Chalukya's origin. వీళ్ళిద్దరికి ఒక బ్రాకెట్ తీసుకోండి, ఒక లైన్ రాసుకోండి. Based on so many similarities between the Central Asian foreign tribal clans, based on so many similarities between the Central Asian foreign tribal clans, మీకు అడగడానికి బ్రాకెట్లో హన్స్ అని రాసుకోండి. సెంట్రల్ ఏషియన్ ఫారిన్ ట్రైబల్ క్లాన్స్, విదేశీ జాతులు అంటాం, విదేశీ తెగలు. బేస్డ్ ఆన్
ద సెంట్రల్ ఏషియన్ ఫారెన్ ట్రైబల్ క్లాన్స్ బ్రాకెట్లో హన్స్ అని రాసుకోండి. బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ అని రాసుకున్నారా? ఎస్, బేస్డ్ ఆన్ ద సిమిలారిటీస్ బిట్వీన్ సెంట్రల్ ఏషియన్ ట్రైబల్ క్లాన్స్ అండ్ Chalukyas. They opine that they were the descendants of Huns. They were the descendants of Huns. మనం తెలుగులో వాళ్ళను హూనులు అంటాం. Next, one more line. They further opine that they were the byproducts of pratiloma vivahas. Continuation. Being the rulers, they got third position in Brahmanical society. Being the rulers, they got third position in Brahmanical society. మీకు అడగడానికి బ్రాకెట్లో ఫాలింగ్ క్షత్రియాస్ అని రాసుకోండి. రైట్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫారిన్ ఆరిజిన్ థియరీ. ఫారిన్ ఆరిజిన్ థియరీకి సంబంధించి కేవలం ఇద్దరు స్కాలర్స్ ఉన్నారు, లూయిస్ రైస్ అండ్ విఏ స్మిత్. నౌ కమ్ టు నేటివ్ ఆరిజిన్ థియరీ. మళ్ళీ నేటివ్ ఆరిజిన్ థియరీలో భాగంగా start with Kannada theory. Rather than say the scholars were associated with Kannada theory or Kannada origin theory. To begin with, B.C. Sarkar. One more, Durga Prasad Dikshit. చలో, సో వీళ్ళు ఏమంటారంటే బీసీ సర్కార్, దుర్గా ప్రసాద్ దీక్షిత్, ఇంకా ఇంకొకరిద్దరు ఉన్నారు, వాళ్ళ పేర్లు అవసరం లేదు. సో అకార్డింగ్ టు దీస్ స్కాలర్స్, చాళుక్యాస్ వర్ కన్నడిగాస్. మళ్ళీ ఏ ప్రాతిపదిక మీద చాళుక్యాస్ బీ కాల్డ్ యాజ్ కన్నడిగాస్ అన్నప్పుడు, ఇన్ఫ్యాక్ట్ దే సింప్లీ క్యారీ విఏ స్మిత్ అండ్ what we call Louis Rice opinion. Being a fallen Kshatriyas, లైక్ నో సో జనరల్గా ఈ ఫారిన్ ట్రైబల్ క్లాన్స్ ఎవరైతున్నారో వీళ్ళు చాలా పరాక్రమంతులు. ట్రైబల్ క్లాన్స్ అన్నప్పుడే వాళ్ళలో ఒక ఫైటింగ్ స్పిరిట్ అనేది ఉంటుంది. జనరల్ మనం ఏమంటామంటే జంగిల్లా అంటాం, ఆటవిక న్యాయం అంటాం. ఆటవిక న్యాయంలో ఏముంటుంది? ద బిగ్ స్వాలోస్ ఆర్ స్మాల్. మీరు బతకాలంటే వేరే వాళ్ళను చంపాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ట్రైబల్ కల్చర్స్ విచ్ వీ మైట్ హ్యావ్ లెర్న్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ వేదిక్ సివిలైజేషన్. ప్రతి చిన్న విషయాలకు వీళ్ళు యుద్ధాలు చేస్తారు ట్రైబల్ కల్చర్స్. ఈవెన్ టుడే సెంట్రల్ ఏషియా తీసుకోండి, వెస్ట్ ఏషియా తీసుకోండి, పాకిస్తాన్ తీసుకోండి, వాట్ వి కాల్ ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి, ఎప్పుడు ఏదో గొడవను ఉంటూనే ఉంటుంది అన్నమాట. మనకి ఎలాగైతే పొరిగింటి వాళ్ళతో గొడవ ఉంటుందో, ఆమె చక్కెరకు వస్తుంది, ఈమె ఉన్నా కూడా లేదని చెప్తుంది, ఆమె మొత్తం ఎంచుతుంది అనమాట. లాస్ట్ టైం మీ ఇంట్లో లేనప్పుడు వచ్చినాక ఇవన్నీ చెప్తుంది, చూసినా పని చెప్తుంది, మలకలతో. ఓకే, సో ఇక్కడ
వీళ్ళు ఫాలెన్ క్షత్రియాస్ అయినప్పటికీ దే హ్యావ్ గాట్ డిఫరెంట్ పొజిషన్స్ ఇన్ గుప్తన్ ఎంపైర్. అంటే గుప్తుల కాలంలో ఎస్పెషల్ లేటర్ గుప్తుల కాలంలో వీళ్ళు డిఫరెంట్ పొజిషన్ తీసుకున్నారంట. ఎప్పుడైతే ఈ గుప్తుల ప్రాబల్యం తగ్గిందో, వాట్ ఇస్ రెస్పాన్స్ ఆఫ్ ఈ ఫాలోయింగ్ క్షత్రియాస్, అదర్వైజ్ కాల్డ్ యాజ్ ద డిసెండెంట్స్ ఆఫ్ హన్స్, దే రోజ్ టు ది పవర్. మళ్ళీ ఎక్కడ వీళ్ళు తమ జర్నీని స్టార్ట్ చేశారు అన్నప్పుడు కర్ణాటక ప్రాంతంలో స్టార్ట్ చేశారు. ఏ ప్రాతిపదిక మీద మీరు కర్ణాటక ప్రాంతంలో వీళ్ళు స్టార్ట్ చేశారు తమ జర్నీని, తమ రాజకీయ జర్నీని అన్నప్పుడు, ఎందుకంటే వీళ్ళ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతున్నాయో, చాళుక్యుల ఇన్స్క్రిప్షన్స్ ఏవైతున్నాయో, మ్యాక్సిమం ఇన్స్క్రిప్షన్స్ దే వర్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్ అండ్ ఇన్ ఓల్డ్ కన్నడ స్క్రిప్ట్. సంస్కృత్ లాంగ్వేజ్ అండ్ ఓల్డ్ కన్నడ స్క్రిప్ట్ బేస్డ్ ఆన్ ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్సెస్. ఈ స్కాలర్స్ ఎవరైతున్నారో, ఎస్పెషలీ బీసీ సర్కార్ కానివ్వండి, దుర్గా ప్రసాద్ దీక్షిత్ కానివ్వండి, లేకుంటే దే ఒపైన్ దట్ చాళుక్యాస్ వర్ కన్నడిగా. Gradually, the same Chalukyas expanded the territories. మనం ఆల్రెడీ రాసుకున్నాము. Best example, Pulakesin II expanded territories towards east or towards Andhra Desha, especially by defeating Vishnu Kundins. He occupied Vengi and appointed Kubja Vishnu. It goes on. Right? చాలా ఈజీ. కేవలం మీరు ఏం చేయాలంటే ఈ స్కాలర్స్ పేర్లను 1-2 సార్లు చదవడానికి ప్రయత్నించండి. రైట్? ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1 or 2 lines రాసుకోండి. Based on inscriptional evidences. Based on inscriptional evidences. Based on inscriptional evidences. Bracket లో సంస్కృత్ లాంగ్వేజ్ ఓల్డ్ కన్నడ స్క్రిప్ట్ అని రాసుకోండి. Based on inscriptional evidences. These scholars opine that Chalukyas were Kannadigas. Chalukyas were Kannadigas. Continuation. They served in different positions. They served in different positions. మీకు అనడానికి మహారథాస్, బ్రాకెట్లో రాసుకోండి, మహారథాస్, కమా స్థపతి, STHAPATI, స్థపతి, గవర్నర్. They served in bracket close. They served in different positions. Gradually found political vacuum in Deccan. Gradually found political vacuum, Rajakiya Stabdata antam. Gradually found political vacuum in Deccan and rose to the power. So have subheading, that is under native origin theory, that is Andhra theory. Chalukyas were Andhras. Andhra theory antam. What are the names of the scholars who argue that Chalukyas were Andhras? To begin with, K.A. Nilakantha Shastri. K.A. Nilakantha Shastri. One more. B.S.L. Hanumantarao. B.S.L. Hanumantarao. One more scholar. M. Ramarao. Not N. Ramarao. M. Ramarao. N. Ramarao అంటే ఆయన అన్నగారు కదా సార్, తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఒక గొప్ప వ్యక్తి. నేను ఆయన గురించి చెప్పట్లేదు. ఎం రామారావు, వన్ ఆఫ్ ది హిస్టోరియన్స్. రైట్? సో మరి వీళ్ళు ఏమంటారంటే
సో బేస్డ్ ఆన్ ఇన్స్క్రిప్షన్స్ ఎస్పెషలీ వీళ్ళు నందంపూడి శాసనం అంటారు. నందంపూడి శాసనాన్ని వీళ్ళు ప్రాతిపదికగా తీసుకుంటారు. నందంపూడి శాసనం వాజ్ రిటన్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్, Telugu script, which was written by, which I'll be going to speak, one of the famous rulers from Vengi Chalukya dynasty, Madam Raja Narendra. మన ఏంటి కంటెంట్ ఆఫ్ నందంపూడి శాసనం అన్నప్పుడు, ఈ నందంపూడి శాసనంలో రాజరాజ నరేంద్ర ఎవరుతున్నారో వీళ్ళ వంశావళి గురించి చెప్పుకున్నారు. మా తాతలు ముత్తాతలు వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు, తెలుగు జాతి అని కొంచెం గట్టిగా చెప్పడం జరిగింది. సో ఒకవేళ రాజరాజ నరేంద్ర లేకుంటే వాళ్ళ పూర్వీకులు కన్నడిగులు అయినట్లయితే ఆయన మేమందరం కూడా కన్నడిగులు అని చెప్పాలి కదా, మళ్ళీ ఈయన మాత్రం మాది తెలుగు జాతి, వెలుగు జాతి అని పాటలు పాడడం జరిగింది అనేది వీళ్ళ క్వశ్చన్ అన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఎందుకంటే జనరల్గా మన తాతలు ముత్తాతల గురించి ఎవరైతే ఏ ప్రాంతానికి అయితే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అంటాం. కాకపోతే ఇక్కడ నందంపూడి శాస్త్రం లేదా తెలుగు హిస్టోరియన్స్ యొక్క డిఫెక్ట్ ఏంటంటే రాజరాజ నరేంద్ర దాదాపు మనకు ఒక 15th రూలర్ ఆఫ్ వెంగి చాళుక్య డినాసిటీ, అంటే 15th జనరేషన్ అన్నమాట. జనరల్గా మనకు మన 3rd జనరేషనే గుర్తుండదు, ఫర్గెట్ అబౌట్ 15th జనరేషన్. మళ్ళీ ఇప్పుడున్న ఈ ఫ్రాగ్మెంటెడ్ ఫ్యామిలీస్కు తాతలే తెలియదు అనమాట, ఫర్గెట్ అబౌట్ ముత్తాతలు అయిపోయింది, తర్వాత తెలియదు అనమాట. ఓకే, ఈ అమ్మాయి గురించి చెప్తే నెక్స్ట్ క్లాస్ కూడా రాదనమాట. అట్లా అనమాకు సార్, నేను ఏమన్నా అంటున్నానా? ఇన్ననిస్ట్ దాదాపు 4 నెలలు చెప్తుంది, ఏమంటే ఏమన్నా నేను భారతదేశానికి స్వాతంత్రం నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చిందని చెప్పి రాసుకుంటాను, అంతే. నేను క్వశ్చన్ చేయను, ఇలానే ఉండను, ఏం మారకూడదు అనమాట. ఏదైతే లగేజ్తో వచ్చావో హైదరాబాద్కి అదే లగేజ్తో తీసుకెళ్ళు. చలో, సో ఒక చిన్న లైన్ రాసుకోండి. బేస్డ్ ఆన్ ఇన్స్క్రిప్షన్స్ బ్రాకెట్లో నందంపూడి ఇన్స్క్రిప్షన్ అని రాసుకోండి. బేస్డ్ ఆన్ ఇన్స్క్రిప్షన్స్ నందంపూడి ఇన్స్క్రిప్షన్, కొంచెం హైఫన్ తీసుకోండి. రాజరాజ నరేంద్ర బేస్డ్ ఆన్ ఇన్స్క్రిప్షన్స్. These scholars opine that Chalukyas were Andhras. These scholars opine that Chalukyas were Andhras. These scholars opine that Chalukyas were Andhras. మళ్ళీ నందంపూడి ఇన్స్క్రిప్షన్ దగ్గర ఒక చిన్న యారో మార్క్ తీసుకోండి ఫర్ యువర్ కన్వీనియన్స్. ఎక్స్ప్లెయిన్స్ ద జినియాలజీ వంశావళి లేదా వంశ పారంపర్యం ఉంటుంది. జినియాలజీ explains genealogy of Chalukyas and reveals that, explains the genealogy of Chalukyas and reveals that they were Andhras.